హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్కింద కాండం. ఇక ఈ మూవీ ఫుల్ స్టోరీ ఇప్పుడు చూసేద్దాం. ఇక ఈ మూవీ వచ్చేసి 2024లో వచ్చింది. സംശയങ്ങളാണ് ഉറപ്പാക്കാണ്ട് പറയാനൊരു ఆసిఫ్ అలీ, అపర్ణ, బాలమురళి అలాగే ఇంద్రగంధి, షాన్, రాఘవన్లు స్టార్స్ అని చెప్పాలి. సెట్టింగ్ కొలెక్క అడవుల్లో ఒక కుంకి గ్రామం. అక్కడ కోతులు ఎక్కువ. ఈ కోతులు కేవలం బ్యాక్గ్రౌండ్ కాదు, స్టోరీకి మిస్టరీనే యాడ్ చేస్తాయి. స్టోరీ స్టార్ట్ అవుతుంది మేజర్ మహాదేవన్తో. ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఇప్పుడు 70లలో ఉన్నాడు. కానీ ఆయనకు ఎర్లీ స్టేజ్ డిమోన్షియా ఉంది. ఇది ఆయన రహస్యంగా దాచుకుంటూ ఉంటాడు. ఆయనతో కలిసి ఉంటారు ఆయన కొడుకు అజయన్, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పాలి. అజయన్ మొదటి వైఫ్ క్యాన్సర్తో చనిపోతుంది. కానీ ఆయన పెద్ద కొడుకు చాచు కొంతకాలం క్రితం మిస్సింగ్ అయ్యాడు. ఇప్పుడు అజయన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అది కూడా అపర్ణతో. ఇక కుటుంబం సాధారణంగా ఉంది, కానీ అపర్ణ గమనిస్తుంది మహాదేవన్ పిల్లల్లా బిహేవ్ అవుతున్నాడు. కొన్నిసార్లు అసాధారణంగా రియాక్ట్ అవుతాడు. ఉదాహరణకు ఆయన హ్యాండిల్ చేసే విధానం స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. సో ఎవరు చూసినా కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనే డౌట్ కూడా వస్తుంది. ఇక్కడే సస్పెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఒకరోజు అపర్ణ తన చిన్న చాచుని గ్రామంలోకి తీసుకువెళ్తుంది. కోతులు ఎక్కువ ఉన్న ఏరియాలో చాచు అదృశ్యమవుతాడు. పోలీస్ వస్తారు. ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ లీడ్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మహాదేవ్ చెప్పే స్టేట్మెంట్లు కాన్ఫ్లిక్ట్ గా అనిపిస్తాయి. ఒకటి చెప్పి మరొకటి ఎందుకు? సింపుల్ గా చెప్పాలంటే డిమోన్షియా అంటే మెమరీ స్లిప్ అవుతుంది, గతం మర్చిపోతాడు. ఇది కన్ఫ్యూజింగ్ సీన్స్ ని ఈజీ చేస్తుంది, ఎందుకంటే మనం కూడా ఆయన మాటల్లో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. అపర్ణ అన్వేషణ చేస్తూ ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపడతాయి. మీరు గెస్ట్ చేయగలరా యంగ్ చాచు ఎక్కడికి వెళ్ళిపోయాడో? ఇక్కడ సస్పెన్స్ పీక్స్ లో ఉంటుంది. అలాగే ట్రూత్ కూడా రివీల్ అవుతుంది. ఆ రోజు మహాదేవన్ ఒక్కడే చాచుతో ఉన్నాడు. డిమోన్షియా కారణంగా చాచుని ఇంట్రూడర్ అని మిస్టేక్ చేసి తన మిలిటరీ ట్రైనింగ్ ఉపయోగించి డిఫెండ్ అవుతాడు. రిజల్ట్ వచ్చేసి ట్రాజిక్ యాక్సిడెంట్. చాచు చనిపోతాడు. అజయన్ తెలుసుకొని తండ్రిని ప్రొటెక్ట్ చేయటానికి బాడీని బరియల్ చేస్తాడు, ఎందుకంటే దాన్ని కవరప్ చేయాలి కాబట్టి. ఫ్యామిలీ సైలెంట్ కాన్స్పిరసీ, లవ్, డ్యూటీ, ఫియర్ కారణంగా. ఇక క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుంది. ప్రేమ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ లో అందరి లాయల్టీ, గిల్ట్ బయటపడతాయి. ఫ్యామిలీ బాండ్స్ బ్రేక్ అవుతాయి. అరెస్ట్, డిస్ట్రిక్షన్, కానీ ఎమోషనల్ ఎండింగ్ అని చెప్పాలి. మనల్ని ఆలోచింప చేసేలా చేస్తుంది. సో మొత్తంగా స్టోరీ ఇది. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.